హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. నా కూతురి బర్త్డే, నా ప్రిన్సెస్ బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేశాను ఏంటి అనేది నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను షేర్ చేసుకోవాలి కదా. అందుకని ఈ చిన్ని మినీ బ్లాగ్ని షూట్ చేయడం జరిగిందనమాట. సో మార్నింగే లేచి స్నానం చేసి నా కూతుర్ని బ్యూటిఫుల్గా వైలెట్ కలర్ ఫ్రాక్లో అయితే రెడీ చేశాను. సో అక్కడి నుంచి తన ఫేవరెట్ టెంపుల్ శివాలయంకి తీసుకెళ్ళాను. ఈ టెంపుల్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది. సో నేను లితిక్ష అయితే ఇక్కడ టెంపుల్ చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళాలి. తన స్కూల్ పక్కనే. సో వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇంకా తన ఫ్రెండ్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఏదో కొన్ని తీసుకున్నాం. సో వాళ్ళతో పాటు కొంత సెలబ్రేషన్స్ మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకోవాలి. అండ్ లితిక్ష అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయింది. సో వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ ఎంత బాగా సెలబ్రేట్ చేశారో చూడండి. సో తనకైతే చక్కగా మంచి హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. అది చాలా బాగుంది, లితిక్ష వాళ్ళ టీచర్. సో నేనైతే ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశాను, జస్ట్ లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి తను కూడా ఎంజాయ్ చేస్తుంది. అయితే నేనేం పెద్దగా డెకరేషన్ ప్లాన్ చేయలేదు, ఏంటంటే లైట్గా ఇలా బెలూన్ డెకరేషన్ అనుకున్నాను. సో ఇక్కడ నాది లితిక్షది ఫోటో ఉంది కదా, దాని చుట్టూ బెలూన్స్ అది పెట్టేశాను ఆన్ ప్రాసెసింగ్. ఇక్కడ లితిక్షది మమ్మీ ఇంకా ఎప్పుడవుతుంది, ఇంకా అవ్వలేదా, టైం అయిపోతుంది, అందరూ వచ్చేస్తారు, తొందరగా కానీ అని నన్ను తొందర పెడుతుంటే నువ్వు కూర్చోవే బాబు నేను చేస్తానని చెప్పి దానికి టీవీ పెట్టి ఇంకా నేను రెడీ చేస్తాను. ఈలోపు ఒకరు వచ్చేసారు. ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ నా కూతురు ముఖంలో ఆనందం చూస్తుంటే నా కడుపు అయితే నిండిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో మా ఒకగానొక పాప బర్త్డే ఇంత గ్రాండ్గా ఏదో నాకు తగినంతలో చేసుకున్నాను. దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నాకు ఇంతమంది వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంకా అలానే వాళ్ళ మంచి టైం కూడా మా కోసం ఇచ్చినందుకు వాళ్ళ ప్రెసెన్స్ మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ పేరున. ఇంకా అలానే మీ బ్లెస్సింగ్స్ అలానే మంచిగా ఏవో గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు, బాగున్నాయి. సో అవన్నీ ఓపెన్ చేసాం, చాలా నచ్చాయి మాకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీరు అందరూ వచ్చి మా కూతుర్ని బ్లెస్ చేసినందుకు. సో లితిక్ష అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా మామూలుగా ఆడలేదు, శుభ్రంగా ఆడేసుకున్నారు. పార్టీని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవరెవరు వచ్చారో ఏంటనేది నేను ప్రతిదీ వీడియో తీస్తున్నాను. సో అందరూ బిజీగా స్నాక్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు బెలూన్స్ అవన్నీ కూడా పగలగొట్టడాలు ఆడుకోవడాలు. బట్ ఇల్లు అయితే చూసారా ఎలా ఉందో, ఫుల్ రష్గా ఉంది అందరితో. సో నేనైతే చాలా హ్యాపీగా ఇక్కడైతే సర్వింగ్ చేస్తున్నారు. సో ఏంటి అందరికీ. అండ్ లాస్ట్లో కొన్ని స్నాప్స్ అయితే పెట్టాను, అంటే ఎవరెవరు వచ్చారు ఏంటి వాళ్ళతో కొన్ని స్నాప్స్ దిగాం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని కొన్ని స్నాప్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు కూడా చూడండి. సో ఎస్, ఇయర్ బర్త్డే అయితే ఇలా జరిగింది, లితిక్షాస్ 5th బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా మళ్ళీ 1 ఇయర్ ఆగాలి ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే. అందుకనే మన లైఫ్లో ఎప్పుడు కూడా మన బర్త్డేని మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. నేనైతే నా కూతురికి మంచిగా సెలబ్రేట్ చేస్తాను. హోప్ తను కూడా చాలా లైక్ చేస్తుంది. అండ్ ఏంటంటే మహా అయితే ఇంకెంతండి, వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఇలాంటి చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇంకా తర్వాత ఎవరు హడావిడిలో వాళ్ళు పడిపోతారు. సో అందుకనే చెప్పి నేనైతే తన 5th బర్త్డే సెలబ్రేషన్ని ఈ రేంజ్లో ప్లాన్ చేశాను. చాలా సింపుల్గా, నేను ఏం హెవీగా చేయలేదు, జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్లా పెట్టుకున్నాం అంతే. సో ఎస్, ఈవినింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్యామిలీ ఫోటో. సో ప్లీజ్ బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని, మా పిల్లలు అందరూ కూడా బాగుండాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాతో ఉండాలని. సో అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం. లితిక్ష వాళ్ళ పిన్ని, మా చెల్లి, సో వాళ్ళ పిన్నులు అక్కలు అందరూ వచ్చారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ ద పార్టీ. అండ్ మా డేని ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇంత మెమరబుల్గా ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా ఇక్కడ రాక్ స్టార్స్ని చూసినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో లితిక్ష కేక్ చూసారా, పర్క్ చాక్లెట్స్ తోటి అదిరిపోయింది కదా, వైట్ మిల్కీ బార్. సో ఎస్, బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అందుకనే ఈ చిన్న వీడియోని నేను మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది మాకు కూడా ఒక మెమరబుల్గా ఉండిపోవాలి కదా. సో అందుకని. సో ఎస్, నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్తే ఏమైపోతుంది. థ్యాంక్ యూ, బాయ్.